కార్మిక సోదరులకి విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో కార్మికులకు శుభాకాంక్షలు చెప్పి వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రాంగణంలో నుండి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడే పర్వదిన శుభాకాంక్షల్ని కార్మికులకు తెలియజేయడం, జెండా ఆవిష్కరణ, అక్కడికి వచ్చిన కార్మిక సోదరులందరూ కూడా మిఠాయిలు పంపిణీ, పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కీలకమైనటువంటి కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మనం చేస్తూ ఇవాళ ఈ దేశంలో వ్యవసాయ రంగంతో పాటు ఆనాడు పంచశీలలో పెట్టినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పంచశీల ద్వారా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, అలాగే వైద్య విద్యా రంగాన్ని, అలాగే వైమానిక రంగాన్ని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా పరిశ్రమలకు పెద్ద పెట్టేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చట్టాలను కార్మికుల కోసం తీసుకొచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా కార్మిక పక్షపాతిగా ఉండేది. కార్మికుల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా పనిచేసిందని కూడా మనం చేసుకుంటూ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్కి దాసోహం చేస్తూ ఊడిగం చేస్తూ వాళ్ళ అదానికి, అంబానీకి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అపర కోటీశ్వరులు 100 మంది కోసమే ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మనం చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికుల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని 2029 ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఖాయం. దాన్ని 1000 మంది మోడీలు వచ్చినా, 10,000 మంది అమిత్ షాలు వచ్చినా కూడా ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి తర్వాత వీళ్ళు అయితే 44 కార్మిక చట్టాలు, 39 చట్టాలని రద్దు చేసి 4 చట్టాలు తీసుకొచ్చారు. 4 కోళ్ళని వాటన్నింటి కూడా ఒక గంటలో రద్దు చేసి కార్మిక పక్షపాతి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరోసారి కార్మిక సోదరులందరూ కూడా మేడే పర్వదిన శుభాకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తారు.